ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ అండ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, ఏప్రిల్ 1 నుంచి ప్రతి పైసాకి కూడా లెక్క చెప్పాలి అంటూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. దశాబ్దాలుగా నడుస్తుంది. వాళ్ళు చెప్పేది చెప్తుంటారు, చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. ఇంతవరకు ఏమవుతుందంటే, మన లాస్ట్ టైం మన అగ్రిమెంట్లో ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్లు ఉన్నా సరే అది ఫేక్ అగ్రిమెంట్స్ తీసుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఐటీ కట్టకల్లా ఐటీ సేవ్ చేసుకోవాలని. కొంతమంది సగం ఫేక్ అయితే సగం, కొంతమంది ఫుల్ ఫేక్. ఫేక్ అని ఎందుకనంటే, జనరల్గా హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకుంటారు. గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ఏకి అలవెన్స్ 20%, 25% రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఆ దాన్ని సేవ్ చేయడానికి మనం ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి. వాళ్ళు ఉండేది అత్తగారింట్లో ఉండొచ్చు, లేకపోతే అన్నయ్య గారి ఇంట్లో ఉండొచ్చు, లేదా సొంత ఇంట్లో ఉండొచ్చు. సొంత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సొంత ఇంట్లో ఉంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరి పేరున, అత్తగారి పేరు, ఇంట్లో వాళ్ళ పేరు మీద, ఇంట్లో వాళ్ళ పేరు, సిస్టర్ రిలేషన్ మీద అగ్రిమెంట్ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర రిసిప్ట్స్ వీళ్ళే ప్రొడ్యూస్ చేసి రిసిప్ట్స్ కూడా సైన్ పెట్టించి ఆ రిసిప్ట్స్ ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం. అయితే అందులో బ్లాక్గా చేసేది మనం ఏం చేయలేం, బట్ ఈ అగ్రిమెంట్ ఉంటే వైట్గానే చేయాలి. సో వీళ్ళు రియల్గా ఇచ్చారా లేదా, అమ్మగారి పేరు రాస్తాడు, అమ్మగారికి పైసలు వెళ్ళలేదు, ఈయన అకౌంట్ నుండి ఆయన అకౌంట్కి వెళ్ళాలి, ఆవిడ అకౌంట్కి వెళ్ళలేదు. అది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిఘా పెట్టారు, ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఏదైనా మధ్యలో దొరికితే డిఫాల్టర్ అనిపిస్తే జరిమానా వేస్తారు. అంటే సార్, రిలేటివ్స్ ఇంట్లో కనుక రెంట్కుంటే కూడా వాళ్ళు ప్రూఫ్స్ చూపించాలా ఆ ఓనర్ పేరు మీద? చూపించాలి. ఎందుకంటే దే ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్ కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చిందంటే చాలాసార్లు, నరేంద్ర మోడీ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఆయన వచ్చిన దగ్గర నుండి బ్లాక్ అండ్ వైట్ చేయాలనే దృష్టిలో పెట్టుకొని దాదాపు 5% యూపీఐ ట్రాన్సాక్షన్ ఉండేది, ఇప్పుడు 95% అందరూ ఆన్లైన్ చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఇటుపక్క కూడా 4 డైరెక్షన్లు ఆపి మొత్తం క్లోజ్. దీంట్లో ఫనల్ టెక్నిక్ అనేది మార్కెటింగ్లో ఇన్ని ఐడియాలు ఉంటాయి నీకు బిజినెస్ చేయడానికి. ఐడియాలు ఫిల్టర్ చేసి మన కిరసనల్ పర్సెంట్ గల్లా ఉంటుంది కదా, అలా ఫిల్టర్ చేసి 1 or 2 ఐడియాస్కి చేస్తారు. సో ఆ విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఇచ్చాను అంటున్నారు, రెంట్ 50,000 రెంట్కుంటున్నాను, 2 లక్షల శాలరీ, 25% ఇచ్చారు. మీరు 50,000 మీ అకౌంట్ నుండి మీ అమ్మగారి అకౌంట్కో, మీ చెల్లి అకౌంట్కో, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరికో ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇంతవరకు ట్రాన్సాక్షన్ చేయకుంటే ఇచ్చాము అంటున్నారు. ఇప్పుడు ఆ అకౌంట్లు చెక్ చేస్తారు, మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా లేదా. ప్రూఫ్ లేకపోతే యూ విల్ బి అండర్ ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఇవ్వకుండా ఇచ్చాను ఎందుకంటున్నారు. ఇది ఇచ్చినోడికి ప్రాబ్లమే, తీసుకున్నోడికి ప్రాబ్లం. మీరు అమౌంట్ రాకుండా మీరు ఎందుకు పెడుతున్నారు సంతకం? సో లంచం తీసుకున్నాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు అన్నట్టు ఇది చాలా తీగలాగితే డొంక. సో మొత్తం ఒక దగ్గరికి అక్యుములేట్ అయిపోయి ఏదో ఒక రోజు సడన్ రోజు వెరిఫై చేస్తే 3,000, 4,000, 5,000 పర్లేదు, బట్ 50,000, 1,00,000, 2,00,000 50% చూపించి 50% చూపించుకోవడం ఒక కేటగిరీ. కొంతమంది 60-40, కొంతమంది 100% చూపారు, కొంతమంది 100% చూపిస్తారు. 100% చూపించడానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అటు చూపించాడంటే ట్యాక్స్ కట్టాలి, నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది ఇంత ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ వాళ్ళు ఐటీ రిటర్న్స్ చేసినట్టు వాళ్ళు వేరే విధంగా క్లెయిమ్ చేసుకునే అవకాశాలు కొన్ని వాటిలో ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, గవర్నమెంట్ రాను టైట్ చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే హార్ట్ అటాక్లు వస్తాయి జనాలు. మోడీ గారు ఏ డెసిషన్ తీసుకుంటే హార్ట్ అటాక్లు రావు. ఎందుకు చెప్తాం, స్లోగా మెట్టు బై మెట్టు ఎక్కుతారు, స్లోగా ఇంక్రిమెంటల్ అటాక్ ఉంటుంది. సో ఒక్కసారి ఢమ్ అని పేలదు, స్లోగా క్యాన్సర్ లాగా వెళ్తూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్కి ఏం కావాలి, గవర్నమెంట్ రన్ కావాలంటే చాలాసార్లు మాట స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, యూనియన్ టెరిటరీ కానీ ఇవన్నీ చూసుకుంటే డబ్బులు కావాలి. డబ్బులు సులభంగా వచ్చే మార్గాలు ఏంటి? రియల్ ఎస్టేట్, జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ, టారిఫ్, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి డబ్బులు వచ్చే రూపాయలు. ఈ డబ్బులు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కీములు కానీ, పెన్షన్ కానీ ఇవన్నీ కూడా అలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఈ రూల్స్ చేంజ్ చేయడానికి ఏంటి సార్ ముఖ్య కారణం ఏంటి? గవర్నమెంట్కి రెవెన్యూ రావట్లేదు. వెరిఫికేషన్లో ప్రతి గవర్నమెంట్కి స్పైస్ ఉంటారు, అదే స్టేట్ గవర్నమెంట్. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, కమిషనర్ లెవెల్లో ఉంటారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. సో వీళ్ళ పని ఏంటంటే ఎక్కడెక్కడ మనకి లోపాలు దొరుకుతాయి, సో లోపాలు వెరిఫై చేసి ఇన్ని ఇల్లులో ఎంత ఇన్కమ్ వస్తుంది, యావరేజ్ ఇన్కమ్. ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ ఉందనుకోండి, XYZ 30,000-40,000 ఇది ఉంటుంది అమౌంట్.
ఆ 30-40 కడుతున్నారా లేదు, మీ పేరుని 4 ఇల్లు ఉండొచ్చు, బట్ ఒక ఇల్లే మీరు ఉంటారు, మిగతా 3 ఇల్లు రెంట్. మరి ఆ రెంట్ మీ ట్రాన్సాక్షన్ మన పాన్ నెంబర్ కొడితే నువ్వు ఎన్ని ట్రాన్సాక్షన్ చేసావు, నీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఇన్కమ్ ఇచ్చావు అన్నది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి వాట్ ఎవర్ దట్ జిఎస్టీ లేదా సర్వీస్ ట్యాక్స్ లేదా టీడీఎస్ ఇవన్నీ కూడా రూపంలో డబ్బులు డిడక్ట్ అవుతాయి. డబ్బులు డిడక్ట్ అయినప్పుడు గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. గవర్నమెంట్కి ఆదాయం పెరిగినప్పుడు కొద్దిగా కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. దీనివల్ల దే వాంట్ ఎవ్రీథింగ్ టు బి ఆన్లైన్. ఆన్లైన్ చేసుకుంటే మీకు బెటర్. అండ్ ఇల్లీగల్ ఇన్కమ్స్ ఎవరికైనా ఉంటే దొరికిపోతారు. అది తగ్గించడానికి మేబీ 100% తగ్గిపోదు, జీరో అవ్వకుండా ఇప్పుడు ఎక్కువ ఉన్న శాతాన్ని కొద్ది తగ్గించి ఏదైతే ట్రాన్సాక్షన్ చూపించలేదో చూపించడానికి ఇన్వైట్ చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రతి పైసా ఖర్చుకి కూడా ట్యాక్స్ చూపించాలి అని అంటారు. ఎస్, ట్యాక్స్ చూపించాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి. మన డిజిటల్ అగ్రిమెంట్లో ఏం చేసాం, ఆ అగ్రిమెంట్ SROలో రిజిస్టర్ చేసి డిజిటల్ యాప్లో అప్లోడ్ చేస్తేనే ఉంటుంది. అది చేయక ఇప్పుడు అది డిజిటల్లో చేసామంటే మీరు రెంట్ ఇప్పుడు కొందరు డిజిటల్లో చేసేస్తున్నారు కానీ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయట్లేదు. సో మనమే ఇస్తున్నాం, వీఆర్ ఇన్వైటింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఏ మిస్టేక్. అది తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం ఒకదాని ఇప్పుడు రోడ్డు మీద లైసెన్స్ ఉంది కదా, డ్రైవింగ్ లైసెన్స్, మీకు పొల్యూషన్ సెంటర్ సర్టిఫికేట్ లేదు, ఉన్నదని చెప్పారు. బండి ఆపినందుకు అక్కడ పొల్యూషన్ ఉంది, లైసెన్స్ లేదు, మీకు పొల్యూషన్ ఉంది, సి బుక్ లేదు, వ్యాలిడిటీ అయిపోయింది. అవన్నీ కూడా బయటకు వస్తాయి బండి పట్టుకుంటే. కొంతమంది బళ్ళు ఎట్లా అడుగుతారంటే మొత్తం వ్యాలిడిటీ 25 సంవత్సరాలు రెన్యువల్ ఉండదు, రిజిస్ట్రేషన్ ఉంటుంది, పట్టుకుంటారు. సో దీనివల్ల ఓవరాల్గా ఇంపాక్ట్ ఉంటుంది. మరి కొంతమంది ట్యాక్సే కట్టారు కదా సార్ కొంతమంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు గుడిలో లింగం అంటారు కదా, ఇప్పుడు కట్టనోడిని మనం ఏం చేయలేం. ఎందుకంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ కార్డ్ పాన్ కార్డులో అయితే ట్రేస్ అవుట్ చేయడానికి లేదు. కానీ స్లోగా అఫీషియల్ ట్రాన్సాక్షన్ అయితే బ్రాకెట్ ఆ ట్యాక్స్ బ్రాకెట్లో లేని వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే.